కంటికి కనబడవు, వాటిని తాకలేము, అంటే వీ కెనాట్ ఫీల్ దెమ్ ఫిజికలీ. ఇట్ ఈస్ వర్చువల్ కరెన్సీ. వర్చువల్ అంటే ఏంటి? మీరు బ్యాంకులో ఒక 1000 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు ఉంటే మీ ఫోన్ పేలో 1000 1000 రూపాయలు కనబడతాయి, డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. ఈ రోజుల్లో అయితే మనకు కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా స్కానర్ పెట్టుకుంటున్నారు. మనము 100 రూపాయలు కూరగాయలు కొని అలా స్కాన్ చేయగానే ఆ డబ్బులు వచ్చాయి సార్ అంటున్నాడు. హీ నోస్ వాట్ ఈస్ డిజిటల్ కరెన్సీ. ఒకప్పుడు తెలీదు, ఇప్పుడు అందరికీ డిజిటల్ కరెన్సీ అంటే తెలుసు. ఫియట్ కరెన్సీ వాడకం తగ్గిపోయి డిజిటల్ కరెన్సీ వైపు అందరు వెళ్తున్నారు, మీరందరూ వాడుతున్నారు. అదే డిజిటల్ కరెన్సీ, ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ లో క్రిప్టో కరెన్సీ అండి. మరి ఈ యొక్క ఎంత సేఫ్, ఎంత ఎక్సలెంట్, ఎవరు ఎలాంటి రాంగ్ చెయ్యలేని పరిస్థితి ఈ యొక్క క్రిప్టో కరెన్సీది. ఎలాగో మీకు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇంటర్నెట్ లో నెట్వర్క్ లో ఎక్స్చేంజ్ అని ఉంటుందండి. రకరకాల పేర్లతో ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఇది ఒక ఎక్స్చేంజ్, పేరుండే ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ లో రకరకాల కాయిన్స్ కొనుక్కునే దానికి లభిస్తాయి. మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి కాయిన్స్. ఓకే, ఈ కాయిన్స్ ఈ కాయిన్స్ గురించి కూడా మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు కొన్ని వేల రకాల కాయిన్స్ లభిస్తున్నాయి నెట్వర్క్ లో. ఓకే, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ప్రపంచంలో ఇది అద్భుతమని. క్రిప్టో కరెన్సీలో ఎలా డబ్బులు వస్తాయి అనే మాట మీకు చెప్తాను. ఇది కూడా జాగ్రత్తగా వినండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే, మీరు క్రిప్టో కరెన్సీలోంచి డబ్బులు ఎలా వస్తున్నాయి, లక్షలు, కోట్లు, కోటాను కోట్ల రూపాయలు వస్తున్నాయండి ప్రజలకి. ఎలా వస్తున్నాయని చెప్తాను. డిమాండ్ అండ్ సప్లై అండి, చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊళ్ళో 100 సంవత్సరాల కింద ఒక ఎకరం చోటు 1000 రూపాయలు ఉండేది. 1000 రూపాయలకి ఎకరం. తర్వాత మీ తాతల కాలంలో 1,00,000 రూపాయలకి ఎకరం. చోటు అదే, వాల్యూ పెరిగింది, ఎందుకు కొంటున్నారు జనాలు. ఈరోజు 10 లక్షలు అండి, చోటు అదే 10 లక్షలు. ఒకవేళ మీ ఊళ్ళో ఏదైనా కరువు కాటకాలు వచ్చి అందరూ అమ్మేస్తున్నారు అనుకోండి, అదే 10 లక్షల చోటు అమ్మేస్తే 5 లక్షలు, 2 లక్షలు, మళ్ళీ 1,00,000కి వస్తుంది. చోటు అక్కడే ఉంటుంది, జనాలు కొంటూ ఉంటే పెరుగుతుంది డిమాండ్, అమ్మేస్తే ఉంటే తగ్గిపోతుంది.